అంటే అన్నం అంటారు కానీ ఇంటికి పొదుపు నోటికి అదుపు చాలా అవసరం. కాస్త లావుగా కనిపించినంత మాత్రాన ఇంట్లో ఉన్నాయని మనమే తినేసినట్ట. పిల్లలకు పెడుతున్నావా లేదా నువ్వే మొత్తం తినేస్తున్నావా అంటూ నన్ను నవ్వుకుంటూ అడిగినా సరే ఇలాంటి మాటలు అస్సలు మనసుకు తీసుకోలేము. ఎందుకంటే ఏ కన్న తల్లైనా సరే పిల్లల కడుపు చూసిన తర్వాతే తను తింటుంది. ఏంటో ఈ జనాలు ఇప్పటికైనా మారండి అయ్యా బాబు. అబ్బాబ్బా, ఇక పచ్చడి విషయానికి వస్తే చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎంత స్పైసీగా కనిపిస్తుందో కదా. ఏమో అనుకున్నాను కానీ పచ్చడి పెట్టడం చాలా కష్టం. మా అమ్మ తెగ పచ్చళ్ళు పెట్టేస్తుండేది, పాపం ఇంత కష్టపడేదా అనిపించింది. ఆ మసాలాలు ఉప్పు కారం కలుపుతుంటే నా చెయ్యి ఒక పక్క మండిపోతుంది. ఇక ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు మండినా ఏదైనా భరించాలి. ఇక జాడీలోనైతే మా అమ్మ వాళ్ళకి ఎత్తేస్తాను, ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైతే నేను తీసుకుంటాను. పచ్చడి ఎవరు తింటారు అని అంటారు కానీ ఇంట్లో పచ్చడి ఉన్న తర్వాత మన చూపు దాని మీద ఖచ్చితంగా వెళ్తుంది. పచ్చడి పెట్టే పనిలో బిజీగా ఉన్నాను కానీ ఈ రోజు నేను హైదరాబాద్ బయలుదేరాలి. పాపం మా బావ ఏం తింటున్నాడో ఏమో. ఇంకా ఎప్పుడు వస్తావు, ఈ రోజు బయలుదేరు అని అంటున్నాడు. కానీ ఈ రోజు లేట్ అయింది కదా, రేపైతే బయలుదేరుతానిక. టేస్ట్ అంటే ఇప్పుడే తెలియదు కానీ బాగుంది. ఇదన్నమాట, లైక్ ఇవ్వచ్చు కదా.